అవును. So nobody is, people are getting scared to get married. యూత్ ఇప్పుడు అసలు మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఇలా ఆ మైండ్ సెట్కి వచ్చేసారు. మనమే కారణం, మన మీడియా. అంటే మీడియానే తప్పుపట్టు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఎంతసేపు యూట్యూబ్లో మీరు చూస్తే అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ కెమెరాలో ఇది రిజిస్టర్ అయింది, ఇది భయపడుతున్నారండి. జనరల్గా భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే, మొన్న నాకు ఒక, అంటే కొంచెం డైవర్ట్ అయి చెప్తున్నాను, డిజిటల్ కాండమ్ అని కొత్తగా వచ్చింది, తెలుసా మీకు అది? ఏం లేదు. ఓకే. నేను మన యూట్యూబ్లో ఇలా కూడా వస్తాయి అనుకున్నా. డిజిటల్ కాండమ్ అంటే ఏంటంటే, దానికి ఒక యాప్ ఉంది, అది పెద్ద సక్సెస్ అంటది. దాని చాలా కంట్రీస్లో, ఇంకా ఇండియాలో వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ అమ్మాయి అబ్బాయి పడుకోకపోయే ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ కెమెరా ఆన్ అయినా, ఆ ఫోన్ ఆన్ అయినా పెద్ద సౌండ్ వస్తుంది. సో అలర్ట్ అయిపోతుంది. అంత భయపడుతూ లైఫ్ గడుపుతున్నారండి వాళ్ళ. ఒక లైఫ్ అంటే ఒక ఇంటిమెసీ, ఒక శృంగారం, ఇవన్నీ కూడా చాలా అందంగా ఇద్దరి మధ్య 4 గోడల మధ్య జరగాలి. దట్ టైమ్ ఇస్ క్రాస్ దట్. కాబట్టి నాకు తెలిసి పెళ్ళిళ్ళు అనేది ఇంకా అది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ అది ఫేడ్ అవుట్ వస్తుంది. అది సరదాగా ఈవెంట్గా పెట్టుకోవాలి, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్. సో ఫైనల్గా మీ సోల్మేట్ ఇక దొరికేసినట్టేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. పవిత్ర, మీ ఆర్ వెరీ హ్యాపీ యాజ్ సోల్మేట్స్. వీఆర్ వెరీ హ్యాపీ. అల్టిమేట్లీ ద లా హెస్ గివెన్ అస్ ద రైట్ టు లివ్ అవర్ లైఫ్. వీఆర్ లీడింగ్ ఇట్ ఇన్ అ రైటియస్ వే. మిగతాది చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, అదే ఇంకొకసారి ధైర్యం చేయాలనిపిస్తుంది. ధైర్యం చేశాను, హ్యాపీగా ఉన్నాను. అల్టిమేట్లీ దట్ ఈస్ లైఫ్. ఇంక ఇప్పుడు తప్పులు 2 పక్కల జరగకూడదు, జరగదు అని నమ్మకం, ఏదైనా నమ్మకం ఉంది అంటాం. ఆ నమ్మకం నాకు ఉంది, అవతల ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చట్టపరంగా అన్ని